పద ఏ ధర్మం కోరే సత్యాగ్రహమై పదులుగా పద సంక్షేమం కూర్చే సేవా కులమై అదనుగా పద ఏ పిడుగుకు బెదరని సాహస యోధుడివై పద. జనసేన ఆవిర్భవించి నేటికి 5 ఏళ్ళు అవుతుంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకుంటున్నారు. ఈ మేరకు రాజమండ్రిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి జన సైనికులు లక్షలాదిగా తరలిరానున్నారు. ఇప్పటికే బైక్స్, కార్లు, బస్సులు, జీపులు ఏది దొరికితే అది పట్టుకుని రాజమండ్రికి చేరుకుంటున్నారు. రాజమండ్రికి వచ్చే రైళ్ల టికెట్స్ మొత్తం బుకింగ్స్ అయిపోయాయి. చిన్న పెద్ద అనే తేడా లేదు. అందరి చూపు రాజమండ్రి వైపే. మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీకుంటే ధనాగమనం అంతటితో తలకిందైపోతుందా? కుటిలాత్మల కూటమికి ఒక త్రుటి కాలం జయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? తనుజు లోకమేకంగా దారికట్టంగా నిలుచుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా? గెలుపే లక్ష్యం. ఎండలు మండుతున్నా డోంట్ కేర్ అంటున్నారు జన సైనికులు. తమ జీవితాల్లో వెలుగులు నింపే నాయకుడు వెంట నడిచేందుకు మేమున్నామంటూ ముందుకు వస్తున్నారు. ఇప్పటికే కొన్ని వాహనాలతో రాజమండ్రికి చేరుకుంటున్నారు జన సైనికులు. మారుమూల గ్రామాల ప్రజలు పవన్ కళ్యాణ్ అడుగులు వేసేందుకు రెడీ అయ్యారు. రాజమండ్రిలో పార్టీ ఆవిర్భావం అట్టహాసంగా నిర్వహించేందుకు జనసేన నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు. ధవళేశ్వరం బ్యారేజీపై నిర్వహించిన కవాతుకు రెండింతలు జనం వస్తారని అంచనా వేస్తున్నారు. లక్షలాది మంది జన సైనికులు తరలిరానుండడంతో వారికి అన్ని ఏర్పాట్లు చేశారు. నీ కలలు తొక్కుతూ నడుస్తున్న కాలని ఖండించే వరకు కలలు కలు కలలు కలు కలలు కలు. రాజమండ్రికి నది ప్రవాహంలా జన సైనికులు తరలి వస్తారు. సభకు వచ్చేవారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా మౌలిక వసతులను కల్పించారు. దాదాపు 3000 మంది వాలంటీర్లను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ మజ్జిగ, వాటర్ ప్యాకెట్స్ సప్లై చేస్తారు వాలంటీర్లు. అంతేకాదు రుచికరమైన భోజనాలు, స్వీట్స్ను సిద్ధం చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న వారికి ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు పళ్ళు, జ్యూస్ను అరేంజ్ చేస్తున్నారు. బటర్ మిల్క్ను కూడా అందించనున్నారు. మనిషి నుంచి మనిషికి 2 గుండెలే దూరం. అడుగు గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకుల దూరం. అడుగు గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకుల దూరం. అతడొక బుద్ధగయ, అతడొక హిమశిఖరం, అతడే కేశవుడు, అతడే రాజమండ్రిలోని లాలా చెరువు దగ్గర దాదాపు 100 వాలంటీర్లు ఉంటారు. ఉత్తరాంధ్ర నుంచి జన సైనికుల్ని రిసీవ్ చేసుకుంటారు. వాహనాల పార్కింగ్ సభకు వెళ్లే మార్గాలను దగ్గరుండి చూపిస్తారు. ఇక కోట్పల్లి బస్టాండ్ దగ్గర మరో 100 మంది వాలంటీర్లు ఉంటారు. కృష్ణా, గుంటూరు, రాయలసీమ నుంచి జన సైనికులకు స్వాగతం పలికి వారికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. మనలను ముందుకు నడుప వచ్చెర ఒకడు అతడొక గంగా నది, అతడొక బుద్ధగయ, అతడొక హిమశిఖరం, అతడే కేశవుడు, అతడే నా ప్రభు. ఒకడొచ్చాడు వచ్చాడు జాతిని జాగృతి గొలుప, వచ్చాడు కులము మతముల దెంప. ఒకడొచ్చాడు నీతి నియమము నింప, వచ్చాడు మనలను ముందుకు నడుప. వచ్చెర ఒకడు అతడొక గంగా నది, అతడొక బుద్ధగయ, అతడొక హిమశిఖరం, అతడే కేశవుడు, అతడే నా ప్రభు.
జనసేన 5వ ఆవిర్భావ సభ రాజమండ్రి వేదికగా జరుగుతోంది. పెద్ద ఎత్తున రాష్ట్రం నలుమూలల నుంచి దేశంలో ఉన్న తెలుగు వారందరూ పవన్ కళ్యాణ్ అభిమానులు జన సైనికులకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. రాజమండ్రి పూర్తిగా జనసేన జెండాలతో నిండిపోయినటువంటి పరిస్థితి. చారిత్రక ప్రదేశమైన రాజమండ్రి రాజమహేంద్రవరం పెద్ద ఎత్తున జనసేన నేతలతో కనిపిస్తోంది. అక్కడ నుంచి తాజా అప్డేట్స్ని మా ప్రతినిధి మా కొలీగ్ శ్రీనివాస్ వలెడ్డి గారు అందిస్తారు. శ్రీనివాస్, అక్కడ తాజా పరిస్థితి ఏంటి? పెద్ద ఎత్తున అక్కడికి నలుమూలల నుంచి రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున జనసేన సైనికులు చేరుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. గత 2-3 రోజులుగా ఈ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అక్కడ తాజా పరిస్థితి ఎన్ని గంటలకు సభ జరగబోతోంది? ప్రధానంగా మేనిఫెస్టో రిలీజ్ చేసే అంశానికి సంబంధించి యావత్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు ప్రజలందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎలాంటి పాక్షికంగా గతంలో చెప్పినప్పటికీ కూడా ఎలాంటి మేనిఫెస్టోను రిలీజ్ చేయబోతున్నారు? ఏ అంశాలు ప్రధానంగా మేనిఫెస్టోలో ఉండే అవకాశం కనిపిస్తుంది? రైట్. హాయ్ పరమేష్. ప్రజెంట్ మనం రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో ఉన్నాం. ఇక్కడ సభా ప్రాంగణం నుంచి నేను మాట్లాడుతున్నాను, లైవ్ చూపిస్తున్నాను మీకు. జనసేన ముఖ్య నేతలందరూ ఇప్పుడు ఇక్కడికే చేరుకున్నారు. జన సైనికులతో కూడా రాజమహేంద్రవరం నిండిపోయింది. ఇక్కడ ఎండ వేడిని కూడా తట్టుకుని జన సైనికులు తరలి వస్తున్నారు. గోదావరి తరంగాల్లో ఉత్తుంగ తరంగాలై ఈ సభా ప్రాంగణానికి తరలి వస్తున్నారు. ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేయడానికి జన సైనికులు వీర మహిళలు తరలి వస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు, మెగా అభిమానులు ఇక్కడికి తరలి వస్తున్నారు. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు జనసేన ముఖ్య నేతలు బైరా దిలీప్ గారు, స్వామినాయుడు గారు, మరికొందరు నేతలు ఉన్నారు. పరమేశ్వర్ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా బైరా దిలీప్ గారు చెప్పండి, ఏ విధంగా ఉంది ధవళేశ్వరం జనసేన కవాత్ తర్వాత అంతటి పెద్ద సభ అనుకోవచ్చు? దాన్ని మించిన జన సైనికులు తరలి వస్తారు మీరు అనుకుంటున్నారా? జనసేన 5వ ఆవిర్భావ మరి ఈరోజు సమావేశం జరుగుతుంది. ఇప్పటికే దాదాపు గ్రౌండ్ నిండిపోయిన పరిస్థితి. మాకు సాయంత్రం భయం అవుతుంది. ఇప్పటికే రాజమండ్రి పురవీధులందరూ జన సైనికులతో అనేక జిల్లాల నుంచి, రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల నుంచి ఇప్పటికే రాజమండ్రి అంతా నిండిపోయింది. ప్రజలందరూ ఇప్పుడు తండోపతండాలుగా మరి ప్రాంగణానికి వస్తున్నారు. ఈరోజు మరి లక్షలాది మంది ప్రజలు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాట్లాడేదానికి వారు ఏం మాట్లాడతారని ఉత్కంఠతో లక్షలాది మంది ప్రజలు ఇక్కడికి వస్తున్నారు. అనేక ప్రాంతాల నుంచి బస్సుల్లో, రైళ్లలో, అన్ని మార్గాల్లో. రాజమండ్రిలో లాడ్జీలు కూడా ఖాళీ లేని పరిస్థితి. ఎక్కడ ఇంత అయితే ఇక్కడ చక్కగా ఏర్పాట్లు చేశారు. మహిళలకి, అలాగే విఐపీలకి, వివిఐపీ అంత చక్కగా ఏర్పాట్లు చేశారు. ఈరోజు గత మార్చి 14న గుంటూరులో సభలో పవన్ కళ్యాణ్ గారు మరి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల్ని, అక్రమాలని, అవినీతిని ఎండగట్టి చాలా చక్కగా మాట్లాడి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. మరి ఎన్నికల ముందు జరగబోతున్న ఈ సభ ఎంతో ప్రాముఖ్యతని మరి రాష్ట్రం అంతా, ఇక్కడ లక్షలాది మంది ప్రజలు వస్తే సాయంత్రం టీవీల ముందు మరి దాదాపు 1 కోటి మంది పైగా ఈరోజు ఈ సభలో ఏం జరుగుతుందా, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పబోతున్నారా అని ప్రధానంగా అధికార పక్షం, ప్రతిపక్షం భయంతో బెంబేలెత్తిపోతున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మా గురించి ఏం మాట్లాడతారో, మా అవినీతి ఏం బయట పెడతారో అనే ఉద్దేశంతో అద్భుతంగా జరగబోతుంది. గతంలో ధవళేశ్వరం కవాతు చూసాం. ఈరోజు రాజమండ్రిలో కవాతును మించిన గొప్ప సభ జరగబోతుంది. గతంలో సభలకు అన్నిటికన్నా ఇంకా గొప్ప సభ. ఇప్పటికే సభా ప్రాంగణం అంతా ఒక గోదావరి నది వచ్చి రాజమండ్రిలో ప్రవహించినట్లుగా జన సైన్యంతో మా జనసేన జెండాలతో రాజమండ్రి అంతా మీరు చూస్తున్నారు. మహిళలు, యువకులు ఇప్పటికే మరి సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. వీధులన్నీ నిండిపోయి ఒక పండగ వాతావరణం ఉంది. రాజమండ్రి ప్రజలు మా నాయకుడికి నీరాజనాలు పలుకుతా ఘనస్వాగతం పలకడానికి రాజమండ్రి సిద్ధమై ఉంది. పవన్ కళ్యాణ్ గారికి రాజమండ్రి, అందులో నిన్న రాత్రి మొట్టమొదటిగా ఈ జిల్లాలో 8 స్థానాలు, 2 ఎంపీ స్థానాలు ప్రకటించారు. ఈ సందర్భంలో మరి ఒక ఉవ్వెత్తున ఇక్కడ ఒక ప్రజా చైతన్యంతో ప్రజలందరూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి రాక్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దిలీప్ గారు, అలాగే మేనిఫెస్టోకి సంబంధించి ఈరోజు పూర్తి మేనిఫెస్టో అందరూ ఎదురు చూస్తున్నారు. దాన్ని ప్రకటించే అవకాశం ఉందా? మిగతా అభ్యర్థుల పేర్లు ఏమైనా ప్రకటించే అవకాశం ఉందా? పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఖచ్చితంగా కొన్ని ముఖ్యమైన అంశాలు ప్రస్తావిస్తారు. ఈ రాష్ట్రంలో మరి అభివృద్ధి అవకాశాలు కొంతమందికే పరిమితం ఎలా అవుతున్నాయి, అందరికీ ఎందుకు అభివృద్ధి అనేది సమానంగా ఎందుకు జరగట్లేదు, అవకాశాలు అందరికీ ఎందుకు అందట్లేదు, ఇటువంటి అంశాల మీద, సామాజిక న్యాయం మీద ఖచ్చితంగా మాట్లాడతారు. ఆల్రెడీ మేనిఫెస్టోలో మరి వివిధ అంశాలు, మహిళలకు రిజర్వేషన్లు 33%, ఉచిత గ్యాస్, అలాగే చౌక ధరల దుకాణం కాకుండా డైరెక్ట్గా మరి 3,000 రూపాయలు అక్క, వదిన, అమ్మ వాళ్ళ అకౌంట్లో వేయడం, ఇటువంటి అంశాలు. అంతేకాకుండా ఇటీవలే రైతులకి డైరెక్ట్గా 8,000 రూపాయలు ఎకరాకి భరోసాగా ఇస్తానని ప్రకటించారు.
ఇవే కాక కొత్త అంశాలు కూడా ప్రస్తావిస్తారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, ఈ రాష్ట్రంలో కొంతమందికే అభివృద్ధి అవకాశాలు రావడం, అభివృద్ధి అందరికీ రావాలంటే ఏం చేయాలి, ఈ రాజకీయ వ్యవస్థని ఒక కొత్త వ్యవస్థను ఎలా తీసుకురావాలి, మరి కొత్త వ్యవస్థ యొక్క ఆవశ్యకత ఎందుకు, ఈ ఎన్నికలు 2019 ఎన్నికలు ఎందుకు ముఖ్యం, ఈ జనసేన రెలవెన్స్ ఏంటి, ఈ జనసేన చారిత్రక అవసరం ఏంటి, ఈరోజు రాష్ట్రంలో జనసేన ఒక చారిత్రక అవసరమని అన్ని వర్గాల ప్రజలు, అన్ని మతాలు, అన్ని కులాలు అనుకుంటున్నాయి. అది ఈ అంశాల మీద మా నాయకుడు చాలా స్పష్టంగా మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు ఎంత స్పష్టంగా మాట్లాడతారో మీ అందరికీ తెలుసు. ఈ సభ పట్ల అధికార ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు, సామాన్యులు అందరూ ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. రైట్, స్వామినాయుడు గారు, మొత్తం మీద మెగా అభిమానులు తరలిస్తున్నారు తండోపతండాలుగా 13 జిల్లాల నుంచి, ఇటు తెలంగాణ జిల్లాల నుంచి. ఈ వేవ్ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇది చాలా గొప్ప సభగా దీన్ని వర్ణించవచ్చు. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా 13 జిల్లాలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా సభకి ఇచ్చేస్తున్నారు. ఇది 5వ ఆవిర్భావ సభ కాబట్టి చాలా ఘనంగా జరుపుకోవాలని చెప్పి అందరూ అనుకోవటం. ఈ సభకి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఆయన పర్సనల్గా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాయకులతో మాట్లాడి అనేక విధాలుగా చాలా గొప్పగా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన వారందరికీ ఫుడ్ ఏర్పాటు చేయడం కానీ, వాటర్ కానీ, మరి ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి వారందరికీ మజ్జిగ సదుపాయం కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా గ్రౌండ్ ఆవరణలో వచ్చిన వారికి అందరికీ కూడా అనేక రకమైన ఫుడ్ కానీ, ఓఆర్ఎస్ జ్యూస్ కానీ అనేక విధాలుగా ఏర్పాటు చేయడం, ముఖ్యంగా మహిళలకు ప్రత్యేకమైన ఏర్పాటు చేసే వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం. అదేవిధంగా ఇప్పుడు ఆల్రెడీ మా గురువు గారు చెప్పినట్టుగా సభ నిండిపోయి ఉంది. రాజమండ్రి అంతా కూడా స్తంభించిపోయి ఉంది. సుమారు 5 లక్షల మంది చేరుకున్నారని ఒక అంచనాగా ఉంది మాకు. మొత్తం మీద జనసేన ఒక మార్పు తీసుకొస్తుందని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా. మీరు ఏ మార్పు అన్నది ఇప్పుడు దాకా ఆయన మాట్లాడిన సభల్లో ఆయన ఏమి పథకాలు మనకు తెలియజేశారు, ఈరోజు ఏమేమి తెలియజేయబోతున్నారు, 2 రాజకీయ పార్టీలకి, ప్రతిపక్షాలందరికీ బెంబేలెత్తిపోయే విధంగా ఇవాళ మేనిఫెస్టో ఉంటుంది. డెఫినెట్గా ఈ రాష్ట్రాన్ని ఆదుకోబోయే, ఈ దేశంలో గొప్ప రాష్ట్రంగా అభివృద్ధి వైపు నడిపించే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మనం చూడవచ్చు. అలాగే మెగా అభిమానులకు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు మీరేం చెప్పదలుచుకున్నారు? ఖచ్చితంగా మనం పవన్ రావాలి, పాలన మారాలి అనే విధంగా మనం ఖచ్చితంగా మన అందరం కూడా జనసేన పార్టీని నెగ్గించుకోవాల్సిన ప్రతి ఒక్కరికి ఆవశ్యకత ఏర్పడింది. మనందరం కూడా ఈ జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజారిటీతో నెగ్గించాలని చెప్పి ఈ మెగా అభిమానులందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సార్, మీరు చెప్పండి, మొత్తం మీద మేనిఫెస్టోలో ఏ అంశాలు మీకు నచ్చి ఈ పార్టీలోకి వచ్చారు? అలాగే నిరుద్యోగులందరూ ఆయన మీద భరోసాతో ఉన్నారు, ఇవన్నీ పవన్ చేస్తారని మీరు భావిస్తారు? తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించి అవినీతి మీద, అధర్మం మీద 5 సంవత్సరాలు పాండవుల్లాగా ఈరోజు పోరాటం చేసి ఈ కుళ్ళుని బయటకు తీస్తామనేటటువంటి నమ్మకాన్ని రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా కల్పించి ఇవాళ రాజమండ్రి మహేంద్రవరంలో విజయోత్సవం ఆహ్వానానికి ఇవాళ శంకారావం పలికే విధంగా రాజమండ్రిలో 5వ వార్షికోత్సవ మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇది ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. రాజమండ్రి నలుమూలలా కూడా ఇతర జిల్లాల నుంచి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా, ఆడవాళ్ళు, మగవాళ్ళు, కార్యకర్తలు అందరూ కూడా, అభిమానులు అన్నీ కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఇది చరిత్రాత్మకంగా మరి అటు ప్రతిపక్ష పార్టీకి, అధికార పార్టీకి కూడా దడ పుట్టించే విధంగా చరిత్రాత్మకంగా ఈ యొక్క రాజమహేంద్రవరం 5వ వార్షికోత్సవ సభ చిరస్థాయిగా నిలుస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు మరి గతంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టో కాకుండా ఈరోజు పూర్తి స్థాయి మేనిఫెస్టోను కూడా ఈ 5వ వార్షికోత్సవ సభలో అది అనౌన్స్ చేసేటటువంటి అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. మరి ఈరోజు ఈ జనసేన పార్టీకి పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు మోర్ దెన్ 60% పవన్ కళ్యాణ్ గారు రావాలి, పాలన మారాలి, మనం ఆడవాళ్ళు, మహిళలంతా కూడా తల ఎత్తుకుని జీవించాలనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో, మంచి శంకరావాన్ని పూరిస్తూ ఈ రాష్ట్ర మహిళలందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇంట్లో మగవాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మరి పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు పెద్ద ఎత్తున జనసేన కార్యక్రమాలకి పాల్గొనడం కానీ, ఈరోజు ఈ సభకి రావడం కానీ, మరి అందరూ కూడా ఈ సభకు రావాలి, మేము షేర్ చేసుకోవాలి, మహిళలకు ఇబ్బంది లేకుండా ఓ ప్రత్యేకమైనటువంటి గ్యాలరీ నిర్మాణం చేయాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మహిళల కోసం ఇక్కడ ఓ ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరి ఈ రోజుని పేదవాళ్ళ కోసం, మరి నిరుద్యోగుల కోసం
25 సంవత్సరాల భవిష్యత్తు హామీతో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన పూర్తి స్థాయిలో ప్రజలకు ఆ యొక్క భరోసాని అందివ్వగలరనేటువంటి నమ్మకం, మాకు పూర్తి విశ్వాసం మాకు ఉంది. దాంట్లో భాగంగానే జనసేన పార్టీలో చేరి మరి జనసేన పార్టీ సిద్ధాంతాలని, పవన్ కళ్యాణ్ గారి యొక్క భావజాలాన్ని మేము షేర్ చేసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. జై జనసేన. గాజువాక మరి ఫార్మర్ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య. జనసేన సింబల్ గాజు గ్లాసు గుర్తు. ప్రజలందరూ కూడా గాజు గ్లాసు గుర్తుకే ఓటేసి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచాలని కోరుకుంటున్నాం. జై జనసేన. థ్యాంక్ యూ. రైట్, ఇక్కడ మనం చూడొచ్చు పరమేష్ ఒక జన సైనికులను అడుగుతూ నుంచి తిరుపతి వరకు జనసేన అధికారంలోకి రావాలి, పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావాలంటూ సైకిల్ యాత్ర చేశారు. ప్రస్తుతం మన రాజమహేంద్రవరం కూడా చేరుకున్నారు. ఆయనతో మాట్లాడదాం, ఆయన విశేషాలు తెలుసుకో. ఎక్కడి నుంచి మీరు తుని నుంచి తిరుపతి దాకా సైకిల్ యాత్ర చేస్తారు, మీ పేరేంటి? నేను చెప్తాను సార్. నా పేరు శేషండి, మా తుని నియోజకవర్గం. నేను తాపీ మేస్తాను. అంటే మనం పని చేసిన వాళ్ళకి గౌరవం అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. చాలా మందికి ఆ సందేహం ఉంది, ఏంటి పని చేసిన వాళ్ళకి గౌరవం అలాగని. ఎస్, పని చేసిన వాళ్ళకి గౌరవం ఇస్తారు. నా మెడలో ట్యాగ్ లేదు. నేను పనిచేసిన పని వల్ల అక్కడి నుంచి ఇక్కడికి సాధారణంగా స్వాగతం పలికారు నాకు అందరూ. గర్వంగా ధైర్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా నేను చెప్తున్నాను. పని చేసిన వాళ్ళకి వచ్చేటటువంటి గౌరవం ఇది. నేను చేసిన పని చెప్తాను ఈసారి. ఫస్ట్ ఆగస్టు 16 నాడు మనకి రిలీజ్ అయినటువంటి ఫ్రీ మేనిఫెస్టో పట్టుకొని తిరుపతి నుంచి ఇచ్చాపురం పాదయాత్ర చేసుకుంటూ నేను వెళ్ళాను. పాదయాత్రలో అఖండమైన స్పందన వచ్చింది. ఏ పవన్ కళ్యాణ్ మీద అంత నమ్మకం ఏంటి మీకు? సార్, పవన్ కళ్యాణ్ వస్తేనే పేదోడు బతుకు మారుతుంది ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు మేము రోజుకి 500 రూపాయలు వస్తుంది మా కూలి. నెలంతా పని చేయం, కొన్నాళ్ళు ఏదో రకంగా పని ఉండదు. నెలంతా పని చేసినా సరే చివరికి వచ్చేటప్పుడు రూపాయి చేతిలో మిగలదు. దానికి కారణం, జబ్బు వచ్చింది అనుకోండి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే చూడరు, జ్వరం వచ్చింది అనుకోండి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే చూడరు. గవర్నమెంట్ మేము పేదలకు అన్ని చేస్తున్నాం అని చెప్తుంది కదా. సార్, వాళ్ళు చెప్తుంది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మన అమరావతి డిజైన్లు ఏ అయితే గ్రాఫిక్స్లో చూస్తున్నామో సేమ్ అదే గ్రాఫిక్స్. పేదోడు ఆరోగ్యం గ్రాఫిక్స్, చెట్టు నీరు గ్రాఫిక్స్, బాత్రూంలో గ్రాఫిక్స్. చంద్రబాబు నాయుడు గారు ఓవరాల్గా రేపు రాబోయేటటువంటి వారు ఏదైతే ఊహాజనిత చిత్రం తీసుకున్నారో ఆ చిత్రం కూడా గ్రాఫిక్స్. కానీ ఉన్న మనుషులనే 37 మందిని కూడా ఒక రియాలిటీ ప్రజలకు స్వచ్ఛందంగా సేవ చేసేటటువంటి ఎవరైతే ఉన్నారో డబ్బుకి ప్రాధాన్యత కాదు. నీ దగ్గర 34 కోట్ల కెపాసిటీ ఖర్చు పెట్టి ప్రాధాన్యత కాదు. నీ దగ్గర 34 కోట్ల కెపాసిటీ ఉంటేనే, ఖర్చు పెట్టి కెపాసిటీ ఉంటేనే నేను సీట్ ఇస్తాను. లేదంటే నువ్వు నాకు పార్టీ సేవ చేసిన అనవసరం అని బయటికి తోసేటటువంటి నాయకుడు కాదు పవన్ కళ్యాణ్ గారు అంటేనే. పవన్ కళ్యాణ్ గారు నీతి, న్యాయం, ధర్మం ఈ 3 నమ్ముకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళకే సీట్లు ప్రకటించడం మనం చూస్తాం. అందుకే నేను ఇంత కష్టపడి పనిచేస్తున్నాను. నిన్న ఎంత ఎండతో నడిచినా, ఇవాళ ఎంత ఎండ కాసినా సరే రాబోయేటటువంటి మార్పును తలుచుకుంటే మాకు ఇది ఎండలా అనిపించదు సార్. రైట్, మనతో పాటు కొంతమంది కళాకారులు ఉన్నారు. పరమేశ్వర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక్క నిమిషం. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? జై జనసేన, జై పవన్ అన్న. నా పేరు ఈశ్వర్ ప్రసాద్, మాది వరంగల్ జిల్లా. జనసేన మీరు చూశారు, ఈ తమ్ముడిని చూస్తుంటే జన సైనికుని చూస్తే ఏమనిపిస్తుంది? ఒక పాట కట్టాలని ఆయన గురించి ఆయన యొక్క మాటలు చూస్తే, అన్నగారి యొక్క జన సైనికుని యొక్క మాటలు చూస్తే నాకు పాట పాడాలని అనిపిస్తుంది. ఉభయ గోదావరి ఉద్యమాల బాట బట్టి ఉప్పెనయ్యి కదిలెనో ఉభయ గోదావరి. ఉభయ గోదావరి ఉద్యమాల బాట బట్టి ఉప్పెనయ్యి కదిలెనో ఉభయ గోదావరి. పోరాటమే మార్గమయ్యి పవనన్నతో నడిచెనో ఉభయ గోదావరి. జనసేన జెండా బట్టి కొత్త మార్పు తెస్తానని ఓటున్న శక్తులతో గెలుపుకున్నా చేస్తానని. ఓటున్న శక్తులతో ఎగసిపడే అలల బోలే ఎదురెక్కెను జన సైన్యం. గోదారి కదిలింది యువత సై అంది, చైతన్యం సైరాంది. గోదారి కదిలింది యువత సై అంది, చైతన్యం సైరాంది. ఉభయ గోదావరి. ఒక్క నిమిషం మనతో మాట్లాడడానికి అమలాపురం ఎంపీ అభ్యర్థి గారు వచ్చారు. ఒక్క నిమిషం. చెల్లెమ్మ ఒక్క నిమిషం. సార్ నమస్తే సార్. ముందుగా కంగ్రాట్స్. ఏమనిపిస్తుంది ఇంతమంది జన సైనికులను చూస్తుంటే, వీరు మహిళలు చూస్తుంటే? మార్పు త్వరగా వచ్చుద్దేమో మన ఆంధ్ర రాష్ట్రంలో ఆశ పట్టుకు చాలా పెద్దగా పెరిగింది. ఎందుకంటే ఈ తమ్ముడిని చూస్తుంటే తుని నుంచి మీకోసం, మీ మార్పుకు కలిగిన ప్రభుత్వం రావాలని కోరుకుంటూ తిరుపతి దాకా పాదయాత్ర, సైకిల్ యాత్ర చేస్తూ ఉన్నాడు. ఇలాంటి తమ్ముడిని చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇదే కదా మన పవన్ కళ్యాణ్ గారి ఊహించిన కళ. ఆయన కళలు అనేది ఇటువంటి సామాన్యుడు కూడా రాజకీయ చైతన్యం తెచ్చుకుని మన సమాజం మార్పు కోసం నాంది పలకాలని ఆయన కళ. ఆ కళలో భాగంగానే ఈ తమ్ముడు మనకి ఈ జనసేన
క్యాంపెయిన్ చేసుకుంటూ సమాజంలో మార్పు కోసం ఆయన అక్కడి ఇక్కడ నడక మీద వచ్చి ఒక ఉదాహరణగా నిలిచారని చెప్పి ఈయన జనసేన కాబట్టి గర్వపడుతూ ఆయన అభినందిస్తున్నారు. అంటే ఇలాంటి తమ్ముళ్ళు చాలా మంది వస్తున్నారు స్టేడియంలో మనం చూస్తున్నాం సార్. ఒక మార్పు పవన్ కళ్యాణ్తో సాధ్యమవుతుంది, మిగతా రెండు అధికార ప్రతిపక్ష పార్టీలు నమ్మే పరిస్థితి మాకు లేదు అంటున్నారు. ఏంటి ఆ నమ్మకం మీరు వాళ్ళకి కనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు ఆయన డిటర్మినేషను, ఆయన తీసుకున్న నిర్ణయం, ఆయన ఒకసారి మొట్టమొదటి కలిసినప్పుడు శేఖర్ గారు మీరు గెలుస్తారని కానీ మీకు సీటు వచ్చిందని కానీ ఎవరినైనా రికమెండ్ చేయడానికి వస్తే నేను మాట్లాడను. సమాజ మార్పు కోసం మీరు కానీ ఆహ్వానిస్తే సమాజ మార్పు నాతో కలవండి. కుల ధన మత ప్రభావం లేని రాజకీయ వ్యవస్థను తెద్దాం అనుకుంటున్నాను. ఈ కళ చాలా కష్టమైనది, ఎందుకంటే ఇప్పుడు కన్వెన్షనల్ పాలిటిక్స్లో చాలా దృఢంగా త్రిబులం నడుస్తూ ఉంది. డబ్బు లేకుండా ఎవడు ఎమ్మెల్యే ఎంపీ ఊహించిన పరిస్థితి ఈ రోజున మన సామాన్యుడు కానివ్వండి, నాలాంటి వాళ్ళు కానివ్వండి, చాలామంది కూడా నాయకత్వ లక్షణాలు ఉన్నా కూడా ఈ సంఘం కోసం త్యాగం కూడా కాదు, బాధ్యత మనది. ఆ బాధ్యత పరంగా మనం ఈ సంఘంలో కొంత మార్పు తెద్దామంటే అది అయ్యే పని కాదు. ఎవడో ఒక లీడరు దానికి తెగించి ముందుకు రావాలి. ఆయన అంత తెగించి ముందుకు రావడం చాలా గొప్ప విషయం మన తెలుగు రాజకీయాల్లో. ఎందుకంటే ఇంతవరకు మనం చూసిన నాయకులు కూడా ఎప్పుడూ ఒక నాయకుడు అలా వచ్చాడు, ఆ మార్పు కొంత తేగలిగాడు, మళ్ళీ తర్వాత మళ్ళీ తిరోగమనం. ఇప్పుడు ఈ నేత మాత్రం వెనకాడు వేసే నేత కాదు. ఎప్పుడో మనం వింటా ఉంటాం మడిని తెప్పం అది తెప్పం అని, బట్ ఈయన మాత్రం 100% మడిని తెప్పడు, వెనక్కి తిరగడం. అంటే ఇప్పుడు ప్రతి ఈ లిస్టులో కూడా యువతకి మహిళలకు ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. ఇప్పుడు చాలా మంది చూసారు కొత్త మొహాలు కనిపిస్తున్నాయి, అదే విధంగా ఆయన ప్రకటిస్తున్నాడు. ఇక మిగతా ప్రకటించబోయే మిగతా స్థానాల్లో కూడా అదే విధంగా ఉంటుందని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా సార్. ఇప్పుడైనా స్త్రీల కోసం మనకి ఎప్పటి నుంచో కూడా వాళ్ళకి ప్రాతినిధ్యం కోసం మనం డిస్కషన్ నేషనల్ వైడ్ డిబేట్ జరుగుతూనే ఉంది. కానీ ఇంతవరకు ఎవడు కూడా దాని మీద స్టాంపు వేపించే పరిస్థితి లే. ఆర్డినెన్స్ కానీ లేకపోతే ఒక పార్లమెంట్లో ఆమోదింపు చేయడానికి ఎవడు కృషి చేసినట్టు కనపడలేదు మనకి, ఎందుకంటే రాలేదు కాబట్టి. ఈయన స్టార్టింగ్ ఫస్ట్ పాయింటే నేను 33% రిజర్వేషన్ మహిళలకు ఇస్తానని, మహిళల యొక్క ఇంపార్టెన్స్, మహిళల యొక్క ప్రాతినిధ్యం ఆయన కోరుకున్నాడు కాబట్టి ఆయన ఓపెన్ డిక్లేర్ చేశాడు. ఆయన మనస్తత్వం మనకు అందరికీ తెలుసు కాబట్టి ఆంధ్రదేశంలో రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు అగ్రీ అయ్యేది ఏంటంటే ఇతర మనస్తత్వం చాలా గట్టిది. కానీ నీతి న్యాయం కోసం ఎంతకైనా తెగబడతాడు. ఇది ప్రశ్నించే కూడా ఆయన జన్మతో వచ్చింది, అతను వెనక తిరగడానికి అందరికీ తెలుసు. కానీ వాళ్ళ డిస్ట్రిక్షన్స్ వల్ల వాళ్ళు పబ్లిక్లో అప్రిషియేట్ చేయలేకపోతే పవన్ కళ్యాణ్ గారిని ప్రతి ఒక్క మనసులో కూడా ఈ నమ్మకం ఉంది, ఈ వ్యక్తి సరైన నాయకుడు, ఏదైనా తలపెడితే మాట ఖచ్చితంగా చేస్తాడు, నీతి నిజాయితీ తప్పడు, చాలా కర్టియస్ పర్సన్ ఆన్ సొసైటీ, సమాంతర సొసైటీ తయారు చేద్దామని ఆయన కన్న కళ త్వరగా మనకి సాధికారత అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కంగ్రాట్స్ సార్, ఆల్ ది బెస్ట్. రైట్ రైట్ రైట్. అలాగే మనతో పాటు ఉన్నారు రాజమండ్రి పార్లమెంటరీ కమిషనర్ శివకార్తిక్ గారితో మాట్లాడదాం. శివకార్తిక్ గారు చెప్పండి, జన సైనికులు వేలాదిగా తరలి వస్తున్నారు, రాజమహేంద్రవరంలో ఎటు చూసినా వీళ్ళే కనిపిస్తున్నారు, ఏమనిపిస్తారు? ఇది ఒక విజయోత్సవం చెప్పొచ్చు అండి. ఇది యాక్చువల్గా ఏంటంటే ఆవిర్భావ సభకు కానీ విజయోత్సవం చెప్పొచ్చు. రాబోయే రోజులు జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఈ సభను చూస్తే మనకు పూర్తి స్థాయిలో జనాలకు అందరికీ అర్థమవుతుంది. అవినీతిలో కోల్పోయిన ఈ రాష్ట్రాన్ని బయటది పట్టే ఈ స్వేచ్ఛనిచ్చే పార్టీ జనసేన పార్టీ ఒకటే. అది జనాలకు కూడా తెలియబోతుంది త్వరలో. ఈ సభ ఇవాళ సాయంత్రం నుంచి జనాల ఈ సందోహంలో అందరికీ అర్థమవుతుంది. ఈ లిస్టు చూస్తుంటే, అభ్యర్థుల లిస్టు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? మీ అధినేత చెప్పినట్టుగానే చేస్తున్నాడు అనిపిస్తుందా? యువతకు మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం కల్పిస్తూ కొత్త మొహాలకు తప్పకుండా జరుగుతుంది అదేనండి. యాక్చువల్గా సగం వరకు ఇంకా తక్కువే లిస్ట్ వాళ్ళు వచ్చింది బయటికి. త్వరలో రాబోతుంది, ఇంకా 16 తారీఖు లోపు పూర్తి అందరూ బయట రాకపోతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరికైనా ఇస్తే కనుక దాని పూర్తిస్థాయిలో జనసైనికులు అందరూ కష్టపడతారు. దానితో పవన్ కళ్యాణ్ 1 సార్లు ఆలోచించే సీట్లు ఇస్తారని మన నమ్మకం పూర్తిస్థాయిలో ఉంది. అలాగే 25 కేజీల బియ్యం కాదు, 25 ఏళ్ల భవిష్యత్తు కోసం నేను పోరాడుతున్నాను అంటున్నారు మీ పవన్ కళ్యాణ్. మీరు నమ్ముతున్నారా ఆయన ఆ విధంగా వెళ్తారని ముందని భావిస్తున్నారా? నమ్ముతున్నాం కాబట్టి శాశ్వతలో మేము కష్టపడుతున్నాం. ఈ రోజున యువత ముందుగా ఆ మాటకి ముందు బానిసలుగా ఉన్నాం మేము. ముఖ్యంగా యాక్చువల్గా ఏంటంటే 25 ఏళ్ల భవిష్యత్తు మాకు ముఖ్యం అంటే నిజమే. వాస్తవానికి ప్రతి తల్లిదండ్రులు ఆలోచించాల్సిన విషయమే అది. సో తన పిల్లల గురించి, తన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన విషయం కూడా అదే. సో 25 కేజీల బియ్యం కాదు, 25 ఏళ్ల భవిష్యత్తు అనే ఉద్దేశంతో మేము కూడా ముందు పరిణామం చేస్తాం. రైట్. మహిళలకు ఆయన చాలా భరోసా కల్పిస్తున్నాడు, మీ వెంట నేను ఉంటాను, ఎటువంటి ఆపద కలగకుండా చూసుకుంటాను ఇస్తున్నాడు. దానిపై మీరేమంటారు? తప్పకుండానండి. ఈరోజు మేము మార్చి 14 ఇదొక రెండవ అంటే 5th ఇయర్ అనమాట. ఇది లాస్ట్ ఇయర్ వచ్చేసి 2018లో మేము
గుంటూరులో దాదాపు 10 లక్షల మందితో సమావేశం జరగడం జరిగింది. అది అద్భుతంగా సక్సెస్ అయింది. అదేవిధంగా ఈ రోజు కూడా దాదాపు 10 లక్షల పైన జనాలు వస్తారని చెప్తున్నాను. ముఖ్యంగా మీరు అన్నట్టు మహిళలకు భద్రత భరోసా 33% రిజర్వేషన్ ఒకటి, ఇంకొకటి ఏంటంటే భద్రత అనమాట, సెక్యూరిటీ అనేది. ఎందుకంటే ఈ యొక్క అరాచక పాలనలో 70 సంవత్సరాలటువంటి ఈ పాలన ఎలా ఉందంటే స్త్రీలే కాదు చిన్న పసిపిల్లల మీద కూడా అఘాత్యాలు జరగడం చూస్తున్నారు అనమాట. అలాంటి వాళ్ళని కట్టడి చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళకి భరోసా కల్పిస్తాము, అందులో ఎటువంటి అనుమానం లేదు. అంతేవిధంగా ఈ రోజు నిశ్శబ్ద విప్లవం జరుగుతుందన్నమాట. చంద్రబాబు నాయుడు గారి యొక్క అవినీతికి పరాకాష్ఠకి చేరుకుందనమాట. డేటా మీరు చూసే ఉంటారు, ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారన్నమాట. అంటే డేటా ఎంట్రీతో, డేటా యొక్క తస్కరంతో అతని యొక్క పతనం అనేది ఇక పరిపూర్ణమైందనమాట. కాబట్టి మేము ఖచ్చితంగా ఈ 11వ తేదీ జరిగేబోయే ఎలక్షన్లో అత్యధిక నిశ్శబ్ద విప్లవంగా జరుగుతుంది. అత్యధిక మెజార్టీతోటి మేము సీట్లు గెలుచుకుంటాము. 2019 మేలో రిజల్ట్ రాబోతుంది కదా. ఖచ్చితంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మా అధినాయకుడు అయినటువంటి ఆయన ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా ఎన్నుకోతారని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ మచ్ సార్. రైట్, ఇది పరమేష్ ఇక్కడ పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకవైపు మనం చూడవచ్చు సభా ప్రాంగణం నుంచి ఆర్ట్స్ కాలేజ్ మైదానం మొత్తం చూడవచ్చు, మొత్తం జనసేన జెండాలతో నిండిపోయింది. ఇప్పుడే జన సైనికులు ఇక్కడికి చేరుకుంటున్నారు. దాదాపు రాజమహేంద్రవరం మొత్తం వీర సైనికులు, జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలతో నిండిపోయింది పరమేష్. మొత్తం మీద మన సాయంత్రం 4 గంటలకు ఈ సభ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి జనసేన కార్యకర్తలు, ముఖ్య నేతలంతా ఇప్పటికే రాజమహేంద్రవరం చేరుకోవడం జరిగింది. అటు తెలంగాణ నుంచి కూడా రాత్రి దాదాపు 500 కార్లతో జన సైనికులు వీళ్ళంతా కూడా తరలి రావడం జరిగింది. ఈ సభను ఆవిర్భావ దినోత్సవాన్ని 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించడానికి, అలాగే ఇక్కడి నుంచి ఎన్నికల శంఖారావాన్ని దాదాపుగా పూరించినట్లు ఆయన గుంటూరు సభ ద్వారా, ఈ సభ ద్వారా మేనిఫెస్టో ప్రకటించవచ్చు పూర్తి స్థాయిలో, అలాగే అభ్యర్థులను కూడా ప్రకటించవచ్చని ఇక్కడ అందరూ ఆశగా చూస్తున్నారు. తమ అధినేత ఏం చెప్పబోతున్నాడు, ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎందుకంటే అతి తక్కువ సమయం ఉంది. ఈ సమయంలోనే దాదాపు రాత్రి 32 మంది అసెంబ్లీ అభ్యర్థులను, అలాగే 9 మంది దాదాపు ఎంపీ అభ్యర్థులు కూడా ప్రకటించడం జరిగింది. మిగతా అభ్యర్థులను కూడా ప్రకటించి దూసుకుపోవాలని జనసేన అధినేత చూస్తున్నారు. అలాగే జనసేన భావిస్తున్నారు త్వరగా అభ్యర్థులను ప్రకటిస్తే ఈ రోజు నుంచే మార్పుకి నాంది పలకాలి, మార్పుకి శ్రీకారం చుట్టాలని ఇక్కడ ఉన్న వాళ్ళంతా కోరుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ పరమేష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. అతడొక బుద్ధగయ, అతడొక హిమశిఖరం, అతడే కేశవుడు, అతడే నా ప్రభు. ఒకడొచ్చాడు వచ్చాడు, జాతిని జాగృతి గొలుప వచ్చాడు.